హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ విజయ. ఏంటా ఈ శారీస్ అనుకుంటున్నారా? ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు కదా, అర్థమైపోయింది కదా మీకు. ఈ శారీస్ అన్నీ పాత చీరలండి. అదే మన ఇంట్లో ఉన్నటువంటి అమ్మ కానీ అత్తలు కానీ అమ్మమ్మల నాటి కాలం శారీస్ అన్నమాట. ఈ శారీస్ అన్నీ అయితే మా అత్తయ్య ఇప్పుడు లేరనమాట. ఈ శారీస్ అన్నిటి నేను మళ్ళీ రీయూస్ చేస్తున్నాను. నా దగ్గర ఉన్న బ్లౌజులు కొన్నిటిని మ్యాచింగ్ చేశాను. అలాగే నేనైతే కొన్ని ఓన్గా డిజైన్ చేసుకున్నాను. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఎలా మ్యాచ్ చేయాలి అనేసి, కానీ కొంచెం ఐడియా కోసం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఫస్ట్ శారీ అండి. మా అత్తయ్య పెళ్లి టైంలో శారీ అంటే నియర్లీ ఒక 50 ఇయర్స్ బ్యాక్ శారీ. చాలా మంచి పట్టు శారీ అనమాట. పట్టు అయితే చాలా బాగుంది. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా, వాటికి నేనైతే ఈ బ్లౌజ్ అనేది పేరప్ చేశాను. ఈ చెక్స్ ఇలా ఉంటే కొంచెం ట్రెండింగ్గా అనిపిస్తుంది. ప్లస్ ఇందులో మల్టీ కలర్స్ ఉన్నాయి కాబట్టి. ఇది సెకండ్ శారీ, మంచి ఫ్యాన్సీగా ఉంది. ఈ శారీ కలర్ వచ్చేసి ఆనియన్ పింక్ అనమాట. చాలా మంచిగా కలర్ ఉంది. ఇది బార్డర్ చిన్న బార్డర్ వచ్చి సెల్ఫ్ డిజైన్ వచ్చింది. ఈ శారీకి నేను ఇలాంటి కలంకారీ డార్క్ మెరూన్ తీసుకున్నాను. ఇలాంటి కలంకారీ బ్లౌజ్ పేరప్ చేశాను అనమాట. ఇది చాలా బాగా ట్రెండింగ్గా అనిపిస్తుంది. ఇలాగ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ పెట్టాను. వెనక పోట్లీ బటన్స్ అనేవి ఇచ్చి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాను అనమాట. చాలా ఫ్యాన్సీగా చాలా మంచి లుక్ వచ్చింది కట్టుకుంటూ కూడా. ఇలాగా పేరప్ చేశాను ఈ శారీకి అయితే. మీకు కూడా ఇలాంటి డిజైన్స్ చూసినప్పుడు కొత్త ఐడియాస్ వస్తాయి అనేసి ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దు. ఇంకా వచ్చేసి నెక్స్ట్ శారీ గద్వాల్ కాటన్ శారీ. గద్వాల్ శారీస్ పట్టు అయితే ఇప్పుడు మంచిగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఇవైతే గద్వాల్ కాటన్ శారీ. దీనికి తెలిసిందే బ్లాక్ బ్లౌజ్ అనమాట మ్యాచింగ్. ఇది నా దగ్గర ఉన్న బ్లౌజే. మంచిగా బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యింది. లైట్ శారీ వచ్చేసి గోధుమ కలర్ అనమాట. దానిపైకి డార్క్ ఈ బ్లాక్ అనేది చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. అందులోనూ ఈ బ్లౌజ్కి ఇలా వర్క్ ఉండేసరికి చాలా మంచి లుక్. బ్లాక్ బ్లౌజ్ అనేది మన దగ్గర కంపల్సరీగా ఉంటే చాలా వాటికి మ్యాచ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ అనమాట. బ్లూకి పింక్ బార్డర్. ఈ శారీకి లైన్స్ కూడా వచ్చి ఉన్నాయి. ఈ వీడియోలో అయితే కనిపించడం లేదు. పళ్ళు అయితే ఎంత బాగుంది. ఇది కూడా చాలా ఓల్డ్ శారీనే. వీటికి నేను ఇది పర్టికులర్గా ఈ శారీ కోసం నేను ఈ బ్లౌజ్ని డిజైన్ చేశాను. పింక్ రా సిల్క్ అండి. ఇది క్లాత్ పింక్ కలర్ తీసుకొని ఇది బోట్ నెక్ పెట్టి పైన వచ్చేసి ఇలా నెట్తో ఇలా డిజైన్ చేశాను. చాలా బాగుంది, అసలు ట్రెండింగ్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్, ఇంకొక పింక్ కలర్ శారీ. నాకు సరిగ్గా ఈ శారీస్ ఏంటో కూడా నాకు తెలియవు, కొన్నే తెలుసు వీటి పేర్లు. కానీ ఈ శారీ కూడా చాలా బాగుంది అసలు. దీనికి చిన్న బార్డర్ వచ్చింది. దీనికి ఫుల్ కాంట్రాస్ట్గా ఇద్దామనేసి గ్రీన్ కలర్ ఇలాగా డిజైన్ చేశాను అనమాట. వీటి హ్యాండ్స్కి ఎల్బో వరకు పెట్టించి కింద వచ్చేసి కొద్దిగా ఇలాంటి కలర్లో క్లాత్ ఉంటే నా దగ్గర మ్యాచ్ అవుతుందనేసి ఇది పెట్టి స్టిచ్ చేయించాను. ఇలా చేసేసాను. వెనక వచ్చేసి చిన్న బార్డర్ లాగా కొంచెం నెక్ హైలైట్ చేసేదాం కోసం ఇలా చేశాను. చాలా బాగుంది కాంట్రాస్ట్ కలర్తో. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది పట్టు శారీనే. పోచంపల్లి పట్టు శారీ అనుకుంటా. బార్డర్ వచ్చేసి ఇలా చెక్స్ ఉంది, బ్రౌన్ మెరూన్ కలర్ అంచు. దీనికి ఇలాంటి బ్లౌజ్ అనేది ఇది నా దగ్గర ఉన్నదే, జస్ట్ మ్యాచ్ అయిందనేసి నేను పేరప్ చేసుకొని 1-2 సార్లు కూడా వేసుకున్నాను. చాలా బాగుంది. మెరూన్, బ్లాక్, కొన్ని కలర్స్ మన దగ్గర బ్లౌజులు ఉంటే చాలా ఉపయోగపడతాయి. ఇది కూడా ఒక పట్టు శారీ, మంచి ట్రెండింగ్గా అనిపిస్తుంది. ఈ శారీ వచ్చేసి కెంపుల్ బార్డర్ అనమాట. ఇది దీనికి అంతా శారీ అంతా అట్లాగనే ప్లెయిన్గా ఇలా ఉంటుందన్నమాట. శారీ మొత్తము అక్కడక్కడ చిన్న బుటీ అనేది వచ్చి ఉంటుందన్నమాట శారీ మొత్తం. దానికి ఇలాంటి బ్లౌజ్ నేను స్టిచ్ చేయించాను. స్క్వేర్ నెక్ ఇచ్చేసి పైపింగ్ మెరూన్ ఇచ్చానమాట. ఇది రోజ్ గోల్డ్ క్లాత్ అనమాట. ఇది ఎక్కడో మ్యాచింగ్ సెంటర్లో దొరికింది, పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలాగైతే ఈ శారీకి ఈ బ్లౌజ్ని పేరప్ చేశాను. ఇలా డార్క్గా ఉన్న శారీకి లైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా ఇక్కత్ శారీ అనమాట. ఈ శారీకి ఇలా నా దగ్గర ఉన్న బ్లౌజ్తోనే పేరప్ చేశాను. ఇది ఆల్రెడీ వర్క్ చేయించుకొని ఉన్నాను.
చాలా బాగా మ్యాచ్ అయిందనమాట. ఇది గ్రీన్ బార్డర్ వచ్చింది కాబట్టి గ్రీన్ బ్లౌజ్ బాగా మ్యాచ్ అయింది. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ మొత్తం ఇలాగే ప్లెయిన్ ఉంది. ఇది కూడా పట్టు శారీనే. దీనికి నేను ఇలాంటి బ్లౌజ్ అనేది పేరప్ చేశాను. అది డల్గా ఉంది కదా, బ్లౌజ్ వచ్చేసి కొంచెం బ్రైట్ తీసుకున్నాను అనమాట. అప్పుడు మంచిగా చూడ్డానికి లుక్ వైజ్ చాలా బాగుంటుంది. ఇలాగా కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. ఈ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి పేరప్ చేశాను. మీకు ఏ శారీ బాగా నచ్చిందన్నది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు ఏమైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఇంకొక శారీ కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు ఈ శారీకి వచ్చేసి ఈ బ్లౌజ్తో పేరప్ అనేది చేశాను. బార్డర్ పింక్ వచ్చింది. నేను బ్లౌజ్ పింక్ తీసుకొని శారీ కలర్లో ఉన్నటువంటి చిన్న క్లాత్ని నేను ఇలాగా బ్లౌజ్కి డిజైన్ చేశాను అనమాట. ఈ శారీకి ఈ బ్లౌజ్ పేరప్ చేశాను. చాలా మంచిగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇక్కత్తు శారీని అనుకుంటా. ఇది లైట్ అనమాట. ఇలాగ శారీ మొత్తం ఇలా ఉంది. దీనికి ఇలాగా బ్లౌజ్ అనేది నేను పేరప్ చేశాను. మల్టీ కలర్ వచ్చి ఉంది. శారీలో కూడా మల్టీ కలర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఒక పట్టు శారీ ప్లెయిన్ ఉంటుంది. దానికి ఇలాగ బ్లౌజ్ గోల్డ్ బ్లౌజ్తో పేరప్ చేశాను. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ శారీ ఇలాగ ఉంది. దీనికి రెడ్ శారీని ఇలాగ పేరప్ చేశాను. ఇది బ్లౌజ్ పైకి వర్క్ కూడా నేనే చేసుకున్నాను. ఇంకా ఈ పింక్ వచ్చేసి ఇది కూడా కాటన్ శారీ, గద్వాల్ కాటన్. ఆల్రెడీ చెప్పాను కదా, బ్లాక్తో పేర్ చేశాను. ఇంకా ఈ గ్రీన్ శారీకి ఇలాగా రెడ్ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది అనిపించింది. రెడ్ బ్లౌజ్తో ఇలాగా పేరప్ చేశాను అనమాట. వీడియోస్ కన్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ కూడా మ్యాచ్ అవుతుందనేసి ఇలాగ చూపిస్తున్నాను, జస్ట్ ఒక ఐడియా కోసం అనేసి. ఇంకొక శారీ వచ్చేసి ఇది ఓల్డ్గా ఉంది. శారీ అంత బాగాలేదు. పళ్ళు దేనికైనా ఉపయోగించుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.